హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ గురించి తెలుసుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీ అనేది లోయర్ క్లాస్లో ఉన్నటువంటి వాటిని పరిచయం చేస్తూ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి లోకస్ అవి రావాలి అంటే ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి బేసిక్స్ అనేది రావాలి. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ గురించి కొంత బేసిక్స్ అనేది అందిస్తాను. తర్వాత లోకస్ గురించి చెప్పుకుందాం. మొదటిగా కోఆర్డినేట్ జామెట్రీ అనగానే మనకు తెలుసుకోవాల్సినవి ఏంటంటే పాయింట్, సెగ్మెంట్, రే, స్ట్రైట్ లైన్, ప్యారలల్, పర్పెండిక్యులర్ వీటి గురించి తెలుసుకోవాలి. పాయింట్ అంటే ఏదన్నా ఒక సర్ఫేస్లో ఒక డాట్ని ఏమంటున్నామంటే పాయింట్ అనేసి అంటాం. దీనికి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే సింబల్స్గా పెట్టాలి. అంటే ఎక్కడన్నా సరే ఇదంతా సర్ఫేస్ అంటే ఒక చదునైన ప్రాంతం, తలం అనేసి అంటాం. తలంలో ఒక బిందువుని అంటే ఒక చుక్కని పాయింట్ అంటే బిందువు పాయింట్ అనేసి అంటాం. దాన్ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ని చూపించాలి. అంటే క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి, డి ఇలాగా. అంటే ఎప్పుడు పాయింట్ని బిందువుని క్యాపిటల్ లెటర్స్తోనే చూపించాలి. నెక్స్ట్ బిందువు అంటే అర్థమైంది కదా, ఒక సర్ఫేస్లో ఉన్నటువంటి ఒక చుక్కని ఒక పాయింట్ ఒక డాట్ని ఏమంటున్నామంటే బిందువు. దీన్ని ఏమని పిలుస్తామంటే పాయింట్ ఏ అనేసి. క్యాపిటల్ ఏ అనేసి ఇచ్చాడు అంటే మనకు కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్లో క్యాపిటల్ ఏ అని ఇచ్చాడంటే అదొక పాయింట్ని చూపిస్తుంది అనేసి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఇలాగే సర్ఫేస్లో 2 పాయింట్స్ అనేది తీసుకున్నాం, వీటిని కలుపుతూ ఒక లైన్ అనేది గీసాం. దీనికి వచ్చి పాయింట్ ఏ, ఇది వచ్చి పాయింట్ బి. ఈ లైన్ ఏ నుంచి బికి గల లైన్ని మనం ఏమంటాం అంటే సెగ్మెంట్ ఏబి అని రాసి పైన ఇలాగా లైన్ పెట్టామంటే ఏబి సెగ్మెంట్ అంటాం. దీన్ని ఏబి ఖండన రేఖ అంటే ఏ నుండి బికి గల మధ్య దూరాన్ని ఏబి అనేది తెలుపుతుంది. దీన్ని ఏబి సెగ్మెంట్ అనేసి అంటాం. ఏబి పైన ఇట్లా లైన్ ఉన్నా సరే, లేదు ఏబి ఉన్నా సరే, అంటే ఏ నుంచి బికి గల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి అనేసి అర్థం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి. అలాగే సెగ్మెంట్ అనగానే ఏ నుంచి ఇక్కడ మనం ఎలాగే అనుకున్నాం, ఒక పాయింట్ ని క్యాపిటల్ లెటర్స్ చూపించాం కదా, అలాగే ఏదన్నా ఒక పాయింట్ ఎలా ఉన్నా సరే ఈ 2 పాయింట్స్ ని కలిపామనుకో, ఈ పాయింట్ వచ్చి సి, ఈ పాయింట్ వచ్చి డి అయితే దీన్ని ఏమని పిలుస్తామంటే సిడి అనేసి పిలుస్తాం. సిడి పైన లైన్ ఇలా ఉన్నా సరే లేకపోయినా సరే దీన్ని ఏమంటా అంటే సిడి సెగ్మెంట్, సిడి రేఖాఖండం, దీన్ని ఏబి రేఖాఖండం అనేసి అంటాం. ఇప్పుడు పాయింట్ గురించి తెలుసుకున్నాం, సెగ్మెంట్ గురించి తెలుసుకున్నాం. పాయింట్ బిందువు, సెగ్మెంట్ రేఖాఖండం. నెక్స్ట్ రే అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఇలాగ సర్ఫేస్ లో ఒక లైన్ అనేది ఏ నుంచి మొదలై బి గుండా వెళ్ళేటువంటి లైన్ ని మనం ఏమంటున్నాం అంటే రే అనేసి అంటాం. ఏ అనే బిందువు నుంచి త్రూ బి ద్వారా వెళ్ళేటువంటి లైన్ ని ఏబి రే ఇలా సింబల్ అనేది చూపిస్తాం. పైన వచ్చి ఇలా యారో మార్క్ బాణం గుర్తు చూపించామంటే దీన్ని ఏమని చదువుతాం, ఏబి రే అంటాం. ఏబి కిరణం అనేసి అంటాం. అంటే ఇందులో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఏ, ఎండింగ్ పాయింట్ వచ్చి లేదు. అంటే బి ద్వారా వెళ్తున్నది ఈ లైన్ అనేది త్రో ఫ్రమ్ బి, అంటే బి ద్వారా వెళ్తూ ఉన్నది కాబట్టి దీన్ని ఏబి కిరణం అని, ఏబి రే అనేసి అంటాం. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదో స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ అనేది లేదు. అయితే ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేసరికి ఏ అనేది ఉంటుంది, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఉంటుంది, కానీ ఏ బి ద్వారా వెళ్తుంది కానీ స్టార్టింగ్ ఏది ఎండింగ్ ఏదని ఉండదు. అంటే ఇందులో పాయింట్స్ అనేది ఏ అనే పాయింట్ ఉంటుంది, బి అనే పాయింట్ ఉంటుంది, ఇందులో ఉంటుంది కానీ స్టార్టింగ్ అనేది ఏ కాదు, ఎండింగ్ అనేది బి కాదు. అంటే ఇటువైపు అన్లిమిటెడ్గా వెళ్తుంటుంది. దీన్ని
ఏబి స్ట్రైట్ లైన్ అనేసి అంటాం, లేదు ఏబి లైన్ అనేసి అంటాం. లైన్ అన్నా స్ట్రైట్ లైన్ అన్నా ఒకటే. అంటే సింబల్ ఇక్కడ ఉన్నటువంటి డబుల్ సైడ్ యారో మార్క్ పెట్టామంటే ఏబి లైన్ అనేసి, ఇలాగా యారో మార్క్ లేకపోతే ఏబి సెగ్మెంట్ అనేసి, ఇలాగ ఏబి ఇచ్చి ఒక సైడ్ యారో మార్క్ పెట్టామంటే ఏబి రే అనేసి అంటాం. మనకి ఈ బేసిక్స్ అనేది వస్తే నెక్స్ట్ క్లాస్లో ఇవి వాడేటప్పుడు, ఈ టర్మ్స్ వాడేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుంది. రే అని అయిపోయింది. స్ట్రైట్ లైన్ అనగా స్ట్రైట్ లైన్ అని అనొచ్చు, లేదా లైన్ అన్నా సరే. లైన్ ఏబి అంటే ఏబి అన్నటువంటి స్ట్రైట్ లైన్ అనేది అనుకోవాలి. లైన్ అంటే ఏబి అనే లైన్ అనేసి అర్థం. నెక్స్ట్ ప్యారలల్ అంటే ఏంటంటే మనకు టూ లైన్స్ అనేది ఉన్నాయి. లైన్స్ అంటే స్ట్రైట్ లైన్, టూ లైన్స్ ఇలాగ ఒక లైన్ వెళ్తుంది, ఇలాగ ఒక లైన్ వెళ్తుంది. లైన్ ఇటువైపు అన్లిమిటెడ్గా వెళ్తున్నది. అయితే ఈ రెండు ఎక్కడ టచ్ అవ్వు, ఎక్కడ కానీ టచ్ కావు. ఇలా టచ్ కాకుండా ఉన్నటువంటి ఈ లైన్స్ని మనం ఏమంటాం అంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఎటువైపు అయినా సరే ప్యారలల్ లైన్ పై లైన్ నుంచి కింద లైన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్కడైనా సరే ఈక్వల్గా ఉంటుంది. ఈ లైన్స్కి టూ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటే అవి ప్యారలల్ లైన్ అనేది అవుతుంది. అంటే ప్యారలల్ లైన్ సమాంతర రేఖలు అనేసి అంటాం. ఈ సమాంతర రెండు రేఖల మధ్య దూరం ఎక్కడైనా సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ తీసుకున్నాం. రైల్వే ట్రాక్ టూ ట్రాక్స్ మధ్యలో ఎటువైపు చూసినా మీటర్ గేజ్ అనే ఉంటుంది. ఎక్కడ నుంచి ఒక ట్రాక్ నుంచి ఇంకొక ట్రాక్ చూసామంటే మీటర్ ఉంటుంది. ఒకవేళ దగ్గరికి వస్తే ట్రైన్ అనే వీల్స్ అనేది కింద ఉంటుంది. అంటే కరెక్ట్గా ఎక్కడి నుంచి దేశంలో ఉన్నటువంటి ఏ మారుమూల రైల్వే ట్రాక్ నుంచి చూసినా టూ ట్రాక్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1 మీటర్ ఉంటుంది. అలా అంటే ఆ రైలు ట్రాక్ అనేది ఎప్పుడు కలుసుకోవు. ఏదైనా జంక్షన్ దగ్గర కలుసుకునే అంటే అది వేరే ట్రాక్ అనేది కలుస్తుంది, అంతేకాని ఈ టూ ట్రాక్స్ అనేది కలవు. కాబట్టి ఇలా కలవనటువంటి టూ లైన్స్ని మనం ఏమంటున్నాం, ప్యారలల్ లైన్ అంటాం. దాన్ని ఎలా చూపిస్తామంటే ప్యారలల్ లైన్ ఏ ప్యారలల్ బి, ఇలా టూ లైన్స్ ఏబి ప్యారలల్ బి ఇలా రాస్తాం. దీన్ని ఏబి ఏ ప్యారలల్ బి అనేది చదువుతాం. ఏ ప్యారలల్ బి అంటే ఏ అనేది బికి ప్యారలల్ గా ఉంటుంది అని. ఏ అనేది బికి ప్యారలల్ గా ఉంటుంది, అలాగే బి అనేది కూడా ఏకి ప్యారలల్ గా ఉంటుంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ అంటే మనకి ఇక్కడ వచ్చి లైన్స్ అనేది ఎక్కడ టచ్ కావని చెప్పాం, కానీ ఇక్కడ ఇలా ఒక లైను ఇటువైపు ఒక లైన్ వెళ్తున్నది. ఇలాగనే కాదు, ఇలాగా ఎక్కడైనా సరే పర్పెండిక్యులర్ అంటే మనకు ఇక్కడ ఏదైతే 90 డిగ్రీ ఇస్తుందో 90 డిగ్రీ ఇచ్చేటువంటి లైన్స్ ఇటువైపు కానీ ఇటువైపు 90 ఇటువైపు 90 ఇటువైపు 90 అంటే టోటల్ ఎక్కడ చూసినా 90 డిగ్రీస్ ఉన్నింది అంటే ఈ లైన్ని 90 డిగ్రీస్ వద్ద అంటే 90 డిగ్రీస్ దగ్గర ఇలా ఖండించింది అంటే అలాంటి లైన్స్ని మనం ఏమంటున్నాం అంటే పర్పెండిక్యులర్ లైన్ అంటాం. పర్పెండిక్యులర్ అంటే ఇలాగా టూ లైన్స్ అంటే ఎగ్జాంపుల్ టీ షేప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా అంటే కింద ఉన్నటువంటి ఈ లైన్ని పైనటువంటి లైన్ పర్పెండిక్యులర్గా డివైడ్ చేసింది అనేసి అర్థం. అంటే పర్పెండిక్యులర్ అంటే ఒక లైను మరొక లైన్ని 90 డిగ్రీస్ ఉండే విధంగా లైన్ అనేది గీయబడింది అనేసి అంటాం. అంటే పర్పెండిక్యులర్ అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్యారలల్ లైన్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏంది బాగా తెలుసుకోవాలి. ప్యారలల్ లైన్ అంటే ఇలాగా ఏబి ఏ ప్యారలల్ టు బి అనేసి అంటాం. అదే పర్పెండిక్యులర్ అయితే ఏ పర్పెండిక్యులర్ టు బి అనేసి అంటాం. ఇలాగ సింబల్స్ అనేది ఇది వచ్చి ప్యారలల్ అయితే ఇది వచ్చి పర్పెండిక్యులర్ అంటే ఒక లైన్ని మరొక లైను 90 డిగ్రీస్ యాంగిల్లో కానీ డివైడ్ చేస్తుంటే 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఇలా ఉండాలి. ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ 90 డిగ్రీస్ అనేది యాంగిల్ అనేది
ఇక్కడ ఏర్పడాలి. అంటే ఇటువైపు 90, ఇటువైపు కూడా 90 ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ యాంగిల్స్ గురించి ట్రిగ్నోమెట్రీ పార్ట్లో చెప్పుకున్నాము. స్ట్రైట్ లైన్ పైన 180 డిగ్రీస్ అనేది ఉంటుంది అనేసి. స్ట్రైట్ లైన్ అంటే 180. ఏ స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నా సరే అందులో లైన్ పైన, స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 180 డిగ్రీస్ ఉన్నటువంటి లైన్ని ఈ పైన ఉన్నటువంటి లైన్ ఇటువైపు 90, ఇటువైపు 90 డిగ్రీస్ ఉండే విధంగా డివైడ్ చేస్తున్నది. ఇలాగ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే పర్పెండిక్యులర్ అంటున్నాం. ప్యారలల్ అయితే లైన్ అనేది టచ్ కాకూడదు, పర్పెండిక్యులర్ అయితే టచ్ అవుతుంది. ఆ టచ్ అయ్యే ప్లేస్లో ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఇలా లైన్ తీసుకున్నాం, ఏడేమో టచ్ అవుతుంది, ఇక్కడ కూడా టచ్ అవుతుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందా అంటే చూస్తానే తెలిసిపోతుంది 90 ఉండదనేసి. అంటే యాంగిల్తో సంబంధం లేకుండా ఇలా టచ్ చేస్తే వాటిని ఏమంటామంటే ఇంటర్సెక్ట్ లైన్ అనేసి అంటాం. ఇంటర్సెక్ట్ లైన్ అనేసి అంటే దాన్ని తెలుగులో ఖండన రేఖ అనేసి అంటాం. దీన్ని ఏమంటున్నాం? ఖండన రేఖ అనేసి. అంటే ఇంటర్సెక్ట్ లైన్ అంటే టచ్ అవుతున్నది, ఒక లైన్ మరొక లైన్ టచ్ చేస్తున్నది. అంటే ఒకే పాయింట్ దగ్గర కామన్ పాయింట్ అనేది ఒకటే ఉండే విధంగా టచ్ చేస్తున్నది. అయితే 90 డిగ్రీస్ ఉంటే వాటిని పర్పెండిక్యులర్ అని, 90 డిగ్రీస్ కాకుండా ఒక 90 డిగ్రీస్ ఉన్నా సరే లేకున్నా ఉన్నా సరే ఒక లైన్ టచ్ చేస్తున్నదంటే వాటిని ఇంటర్సెక్ట్ లైన్ అంటాం. ఖండన రేఖ అంటే ఎక్కడో పాయింట్ దగ్గర ఖండించుకోవాలి అనేసి. ఎట్టున్నా సరే ఏ లైన్ అయినా సరే, ఇది కూడా ఒక ఇంటర్సెక్టింగ్ లైన్, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్, మనకు ఎలా ఉంది అనే సంబంధమే లేదు. ఎటువైపు ఎలా ఉన్నా సరే ఓకే. అంటే ఒక కామన్ పాయింట్ దగ్గర టచ్ అయిందంటే దాన్ని ఇంటర్సెక్ట్ లైన్ అనేసి అంటాం, ఖండన రేఖ అంటాం. ఈ ఇంటర్సెక్ట్ లైన్ లో నుంచే పర్పెండిక్యులర్ లైన్ అనేది వస్తుంది. అంటే ఇంటర్సెక్ట్ లైన్ అనేది అంటే డివైడ్ చేసేది 90 డిగ్రీస్ యాంగిల్ గాని ఉంటే దాన్ని ఏమంటున్నామంటే పర్పెండిక్యులర్ అనేసి అంటున్నాం. దాన్ని ఎలా చదువుతాం అంటే ఏ పర్పెండిక్యులర్ టు బి అంటాం. అలాగే ప్యారలల్ అయితే ఏ ప్యారలల్ టు బి అనేది చదువుతాం. ఇప్పుడు మనము పాయింట్ గురించి తెలుసుకున్నాం. పాయింట్ అంటే సర్ఫేస్ లో ఒక డాట్ ని పాయింట్ అనేసి అంటాం. వాటిని ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తో చూపించాలి. నెక్స్ట్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దాన్ని ఏమంటాం అంటే సెగ్మెంట్ అంటాం. అంటే పాయింట్ బిందువు అని, సెగ్మెంట్ రేఖాఖండం అని. రేఖాఖండం. నెక్స్ట్ రే కిరణం. కిరణం అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏంటని తెలియదు, కానీ బి ద్వారా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లైన్ ని ఏబి రే అనేసి అంటాం. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఏబి పాయింట్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది. అంటే ఏ ద్వారా వెళ్తుంది కానీ ఏ స్టార్టింగ్ పాయింట్ కాదు. ఇక్కడ కూడా బి అనేది ఎండింగ్ పాయింట్ కాదు. అంటే ఏ స్టార్టింగ్ పాయింట్ ఉండవు, ఎండింగ్ పాయింట్ ఉండవు, అన్లిమిటెడ్ పోతుంటుంది. కానీ ఏ బి అనే పాయింట్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి దీన్ని ఏబి స్ట్రైట్ లైన్ అనేసి అంటాం. ఏబి స్ట్రైట్ లైన్ అనేసి దాన్ని ఇలా రాస్తాము, ఏబి స్ట్రైట్ లైన్ లేదా ఏబి లైన్ అనేసి అంటాం. ఓన్లీ ఏబి మాత్రమే రాసామంటే, అంటే పైన ఇలా సింబల్ లేకుండా ఏబి అని ఇచ్చామంటే అది ఏమవుతుందంటే ఏబి సెగ్మెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా లైన్ అంటే ఏబి స్ట్రైట్ లైన్ లేదా ఏబి లైన్ అంటే ఇలా సింబల్ అని ఇవ్వాలి, లేదా ఏబి లైన్ అనేసి అన్న ఇవ్వాలి. ఏబి లైన్ అనేసి ఏబికుండా ఏబి ఇచ్చాడంటే అది ఖచ్చితంగా సెగ్మెంట్ అయిపోతుంది. అంటే రేఖాఖండం అంటాం. స్ట్రైట్ లైన్ దీన్ని సరళ రేఖ అంటాం. సరళ రేఖ. నెక్స్ట్ ప్యారలల్ లైన్ సమాంతర రేఖ. పర్పెండిక్యులర్ లైన్
దీన్ని లంబరేఖ అనేసి అంటాం. లంబ రేఖ. అలాగే ఇంటర్సెక్ట్ లైన్ అంటే ఖండన రేఖ. ఖండన రేఖ. ఇవన్నీ మనకు బేసిక్స్. ఇవి రాకుండా మనము కోఆర్డినేట్ జామెట్రీలో ఏంటి ఆ నేమ్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ అనేసి ఇచ్చాడు. ఆ సెగ్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సింబల్ ఎలా ఐడెంటిఫై చేయాలని తెలియకుండా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి బేసిక్స్గా చెప్పడం జరిగింది. పాయింట్, సెగ్మెంట్, రే, స్ట్రైట్ లైన్, ప్యారలల్, పర్పెండిక్యులర్, ఇంటర్సెక్ట్ లైన్ అనేది ఇంకా కొన్ని చాలా వస్తుంటాయి. అవి టాపిక్ వచ్చేటప్పుడు మధ్యలో చెప్పుకుందాం. నెక్స్ట్ మరికొంత బేసిక్స్ అని తెలుసుకుందాం. మొదటిగా కోఆర్డినేట్ జామెట్రీ అంటే దీన్ని తెలుగులో నిరూపక జామితి అనేసి అంటాం. నిరూపక జామితి అంటే దీన్ని కోఆర్డినేట్ జామెట్రీ అనేది మనము ఇందాక చెప్పుకున్నవే, కాకపోతే ఏంటంటే గ్రాఫ్ రూపంలో తీసుకుంటాం. గ్రాఫ్గా తీసుకునేటువంటి వాటిని కోఆర్డినేట్ జామెట్రీ కింద తీసుకుంటాం. అంటే గ్రాఫ్ విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఏంటి, దాని షేప్స్ అనేది చూస్తే ఫస్ట్ వీటిలో ఉన్నటువంటి కొన్ని నేమ్స్ అనేది చూద్దాం. మొదటిగా వచ్చి కోఆర్డినేట్ యాక్సెస్. అంటే మనకి ఇలా సర్ఫేస్ ఉన్నప్పుడు ఒక సర్ఫేస్లో ఇలాగా ఒక లైను, ఇలాగా ఒక లైన్ మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ లైన్స్ మనం ఏమంటున్నాం, పర్పెండిక్యులర్ అంటున్నాం. అంటే ఒకదానికొకటి మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది ఉంటే, ఒకదానికొకటి లంబరేఖగా ఉంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఒకదానికొకటి లంబరేఖలై ఉంటాయి. అంటే 90 degrees అనేది ఈ లైన్ పైన ఉంటుంది, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అవుతుంది. అందుకే దాన్ని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్, ఒకదానికొకటి లంబరేఖలు అవుతాయి అని చెప్తాం. ఇలాగ తీసుకున్నటువంటి లైన్స్ కి ఇటువైపు ఉన్నటువంటి దాన్ని, ఇటువైపు ఉన్న దాన్ని ఎక్స్ యాక్సిస్ అని, ఇటువైపు ఉన్న దాన్ని ఎక్స్ డాష్ యాక్సిస్ అనేసి, దీన్ని ఎక్స్ యాక్సిస్ అని, దీన్ని ఎక్స్ డాష్ యాక్సిస్ అని, అలాగే దీన్ని వై యాక్సిస్ అని, దీన్ని వై డాష్ యాక్సిస్ అనేసి అంటాం. ఈ లైన్ ని మనం ఏమంటున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ మాత్రం ఎక్స్ ఎక్స్ డాష్ ఎక్స్ ఎక్స్ డాష్ లైన్ అనేసి అంటున్నాం. అంటే లైన్ అంటే ఇటువైపు ఇటువైపు అన్లిమిటెడ్. ఎక్స్ ఎక్స్ డాష్ లైన్ అనేది తీసుకున్నాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మరొక లైన్ ఏంటంటే వై వై డాష్ లైన్ అనేసి అంటాం. మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ ఎక్స్ డాష్, అదేవిధంగా వై వై డాష్, ఈ రెండు లైన్స్ ని ఏమంటున్నాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఈ టూ లైన్స్ ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి వన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకదానికొకటి లంబరేఖగా ఉన్నటువంటి ఈ లైన్స్ ని, ఏవి ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ లైన్స్ ని మనం ఏమంటాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాం. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ లో మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే ఆరిజిన్ అంటున్నాం. ఇది ఎప్పుడు జీరో ఉంటుంది, జీరో. దాని సింబల్ వచ్చి ఓ, క్యాపిటల్ ఓతో చూపిస్తాం. అది ఎంత ఉంటుందంటే ఇక్కడ పాయింట్ అనేది జీరో అనేది ఉంటుంది. అంటే ఈ టూ లైన్స్ కి ఇంటర్సెక్ట్ అనేది, ఇంటర్సెక్షన్ అంటే జాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ అనేటువంటి జంక్షన్ అనేసి అంటుంటాం. అంటే 3 roads ఒక చోట కలుస్తున్నదంటే అదొక ఇంటర్జెక్షన్ అనేసి అంటాం, ఇంటర్సెక్షన్ అనేసి అంటాం. అక్కడ ఏదైతే జంక్షన్ ఉందో దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. అలాగే ఇంటర్సెక్ట్ లైన్ అనేసి అంటే ఒకదాన్ని ఒకటి ఖండించుకునేటువంటి దీన్ని ఇంటర్సెక్ట్
అనేసి అంటాం. ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ అవుతుంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని మనం ఏమంటాం అంటే ఆరిజిన్ అంటాం. దీన్ని మూల బిందువు. మూల బిందువు అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఇలా కలిసినటువంటి పాయింట్ని ఏమంటున్నాం ఆరిజిన్, మూల బిందువు అంటాం. దాన్ని ఓతో చూపిస్తాం. ఓతో సింబల్ వచ్చి ఓతో చూపిస్తాం. ఇక్కడ మనం లైన్ మీద తీసుకున్నప్పుడు ఇక్కడ ఓ అనేది చూపించాం కదా, అంటే ఇక్కడ 0 అనేసి అర్థము. ఇటువైపు నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇటువైపు ఎలా ఉంటాయంటే 1 2 3 ఇలాగుంటాయి. ఇటువైపు ఏముంటాయంటే -1 -2 -3 -4 ఇలాగుంటాయి. అంటే ఇటువైపు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇటువైపు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చూపించింది ఎక్స్ యాక్సిస్ మీద చూపించాం. ఎక్స్ యాక్సిస్ మీద ఇటువైపు అంటే మనము బోత్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉన్నదంతా పాజిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ ఉంటుంది. అలాగే వై యాక్సిస్ మీద తీసుకుంటే పైన అప్ లో ఉన్నటువంటిదంతా ఇక్కడ పైన ఉన్నటువంటిది 1 2 3 4 అండ్ నెక్స్ట్ కింద ఉండేదంతా -1 -2 -3 ఇలాగా. అంటే పైకి వచ్చి పాజిటివ్ నెంబర్స్ అయితే కిందకు వచ్చి నెగిటివ్ నెంబర్స్. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్ యాక్సిస్ లో నెంబర్స్ ఎలా ఉంటాయంటే మనకు రైట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ ఉంటే, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే వై యాక్సిస్ తీసుకుంటే పైన అంటే ఇక్కడ ఆరిజిన్ అనే దానికి పైన ఉన్నటువంటివి పాజిటివ్ అయితే ఆరిజిన్ కి కింద ఉన్నటువంతా నెగిటివ్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ ఆరిజిన్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఈ పక్క -1 ఈ పక్క +1, పైన వచ్చి +1 కింద వచ్చి -1, మధ్యలో ఉన్నది 0 అవుతుంది. అంటే 2 లైన్స్ కి ఇది సెంటర్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆరిజిన్ అంటాం. అక్కడ వచ్చి 0 అనేది ఉంటుంది. దాన్ని ఓతో మూల బిందువు అనేసి అంటాం. ఓ అనే దాన్ని సింబల్ దానికి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే డివైడ్ చేస్తున్నామో ఇక్కడ గీసినటువంటి లైన్స్ ద్వారా 4 కోఆర్డినేట్స్ అనేవి డివైడ్ అయ్యాయి. కోఆర్డినేట్స్ ఏంటి? కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ ఎక్స్ నుంచి వై వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తం మనం ఏమంటున్నామంటే, ఈ ప్లేస్ అంటే ఇది అన్లిమిటెడ్. ఇటువైపు ఇక్కడ నుంచి ఇదంతా ఈ ప్లేస్ మొత్తం ఎంతవరకు ఇది వెళ్తే ఈ వచ్చి లైన్ కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తే ఈ పార్ట్ మొత్తం ఏమంటామంటే కోఆర్డినేట్స్ అంటాం. కోఆర్డినేట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇది వచ్చి ఫస్ట్ క్వాడ్రంట్, ఇది వచ్చి సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చి థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చి ఫోర్త్ క్వాడ్రంట్. అంటే మనకు కోఆర్డినేట్స్ ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసాం? 4 కోఆర్డినేట్గా డివైడ్ చేసాం. ఫస్ట్ క్వాడ్రంట్ మనకు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ వస్తున్నది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇవి మారకూడదు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇక్కడ నెంబర్ తీసుకున్నాం కదా, దీన్ని బట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకున్నాం అనుకో, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఏదో ఒక పాయింట్ అనేది తీసుకున్నాం, ఒక బిందువుని తీసుకున్నాం, ఇలాగా తీసుకున్నాం. ఈ బిందువు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్ మీద ఎంత పాయింట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, నెక్స్ట్ ఇక్కడ వచ్చి 3 ఉన్నది అనుకుందాం. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద 4, వై యాక్సిస్ మీద 3, 4,3 అనేటువంటి పాయింట్ని చూపిస్తుంది. ఒకవేళ ఇటువైపు అయితే ఏం చెప్తుందంటే ఇటువైపు వచ్చి 2 పాజిటివ్ని ప్లస్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ అనేది మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ అనేది ఉంటుంది. అంటే ఇటు ఎక్స్ యాక్సిస్ మైనస్, వై యాక్సిస్ ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ అనేది ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ఈ పక్క తీసుకున్నామంటే మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాయింట్ ఇచ్చాడు, ఎలాగంటే -5 4 అన్నటువంటి పాయింట్ని కోఆర్డినేట్ మీద అంటే ఈ కోఆర్డినేట్ మీద అంటే దాని మీద చూపించండి అనేసి అన్నాం. అంటే దాని మీద ఎలా గుర్తిస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ది -5 ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ అనేది మైనస్, నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి వై యాక్సిస్ ప్లస్. మైనస్ ప్లస్ ఉండేది ఎక్కడంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో -5 దగ్గర అలాగే 4 ఇలాగా లైన్ గీసుకుంటే ఇక్కడ గీసుకుంటే ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే -5
4 అనేటువంటిది పాయింట్. ఈ పాయింట్స్ అనేది గుర్తించేటప్పుడు ఇక్కడ వచ్చి x యాక్సిస్ మీద -5 అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఉన్నటువంటి x యాక్సిస్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఉన్నది y యాక్సిస్ తీసుకుంటుంది. ఫస్ట్ ఉన్న దాన్ని x యాక్సిస్ మీద తీసుకోవాలి, సెకండ్ ఉన్న దాన్ని y యాక్సిస్ మీద తీసుకోవాలి. x యాక్సిస్ -5 ఉంది కాబట్టి x యాక్సిస్ ఇటువైపుకి వచ్చాలి. ఒకవేళ ఫస్ట్ ప్లస్ నుండి ఇటువైపుకి వచ్చిండాలి. అంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ని ఎలా తీసుకోవాలి, మైనస్ ఆ ప్లస్ అని తీసుకోవడానికి ఈ క్వాడ్రంట్ అనేది చెప్తుంది. అలాగే ఇక్కడ ఏమున్నాయి, ప్లస్ ప్లస్, ఇక్కడేముంది ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ మైనస్. x యాక్సిస్ మైనసే, y యాక్సిస్ కూడా మైనసే. ఇటువైపుకి వస్తే ఏమవుతుందంటే ప్లస్ మైనస్, అంటే x యాక్సిస్ అనేది ప్లస్ అవుతుంది, y యాక్సిస్ అనేది మైనస్ అవుతుంది. మరొకసారి ఈ కోఆర్డినేట్ డివైడ్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ని 4 ఇక్కడ మొత్తం 4 కోఆర్డినేట్స్ గా డివైడ్ చేసాము. మనకు 4 కోఆర్డినేట్స్ అనేవి వచ్చాయి. ఈ 4 కోఆర్డినేట్ లో ఫస్ట్ క్వాడ్రంట్ అనేది 2 పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్ ఫస్ట్ ది x యాక్సిస్ అనేది మైనస్, y యాక్సిస్ అనేది పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ రెండు x యాక్సిస్ y యాక్సిస్ రెండు మైనస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి x యాక్సిస్ అనేది పాజిటివ్ ఉంటుంది, y యాక్సిస్ అనేది నెగిటివ్ ఉంటుంది. దీన్ని బట్టి పాయింట్ ఎక్కడ వస్తుంది అనేసి ఐడెంటిఫై చేయొచ్చు. సరే, మనం ఇక్కడైతే మన క్వాడ్రంట్ వరకు తెలుసుకున్నాం, క్వాడ్రంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ పెయిర్ చెప్పాం. ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటే మనకు ఈ జత ఇక్కడ ఏదైతే జతగా తీసుకున్నామో వీటిని ఆర్డర్ అనేసి అంటాం. ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ ఎలా ఉంటుందంటే x, y 2 పాయింట్స్ ని ఇలాగా బ్రాకెట్ లోపల ఇలాగా అంటే సెట్ గా చూపించామంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటున్నామంటే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటున్నాం. అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ మూలకాల జతను ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటున్నాం. ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి x ని x క్వాడ్రంట్ అనేసి అంటాం, లేదా దాన్ని ఏమంటామంటే అప్సిసా అంటాం. అప్సిసా ఫస్ట్ ఉన్న దాన్ని ఏమంటున్నాం x కోఆర్డినేట్ లేదా అప్సిసా అనేసి అంటాం. అప్సిసా అంటే x క్వాడ్రంట్ అని, అలాగే ఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్ అనేసి అంటాం. అంటే మనం మొదటి ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం ఏమంటున్నాం అప్సిసా అంటున్నాం. అప్సిసాకి మరొక పేరు x కోఆర్డినేట్ అనేసి అంటాం. x కోఆర్డినేట్ అంటే అప్సిసా. అంటే మనకు ఏదైతే ఆర్డర్ ఆఫ్ పెయిర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్సిసా అనేసి అంటాం. దానికే x కోఆర్డినేట్ అని మరొక పేరు. నెక్స్ట్ ఆర్డినేట్ అంటే దీని ఏమంటున్నాం మరొక పేరు y కోఆర్డినేట్ అనేసి అంటున్నాం. y కోఆర్డినేట్, x కోఆర్డినేట్ మరొక పేరు అప్సిసా, y కోఆర్డినేట్ మరొక పేరు ఆర్డినేట్ అనేసి అంటాం. ఆర్డినేట్ అని కనపడిందంటే x కోఆర్డినేట్ అనేసి అర్థం. అంటే x కోఆర్డినేట్ అంటే మనకు ఇక్కడ తీసుకున్నట్టు ఆర్డర్ ఆఫ్ పెయిర్ లో సెకండ్ ఎలిమెంట్ ని ఏమంటున్నామంటే సెకండ్ ఎలిమెంట్ ని ఆర్డినేట్ అంటున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ ని అప్సిసా అంటున్నాం. అప్సిసా x కోఆర్డినేట్, ఆర్డినేట్ y కోఆర్డినేట్. ఈ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని x అక్షం పైన బిందువుగా x అక్షము y అక్షం అంటాం. x అక్షం మీద బిందువు, y అక్షం మీద అంటే మొదటున్నది x అక్షాన్ని చూపిస్తే y అనేది రెండో ప్లేస్ లో ఉన్నటువంటిది, ఇది ఫస్ట్ ఉన్నది, ఇది సెకండ్ ఉన్నటువంటి దీన్ని y అక్షం అనేసి అంటాం. x యాక్సిస్ y యాక్సిస్, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ అంటాం. x పైన బిందువు, ఇక్కడ y పైన బిందువు అనేసి అర్థం. అంటే మనకి ఏమేమి చేసుకున్నాం, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్ అది x డాష్ లైన్ ప్లస్ y డాష్ లైన్స్, ఈ 2 లైన్స్ మనం ఏమంటున్నాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే 2 లైన్లు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అనేసి అంటాం. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లైన్స్ గా ఉన్నటువంటి x డాష్ లైన్ ని y డాష్ లైన్స్ ని మనం ఏమంటున్నామంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాం. నెక్స్ట్ ఆ 2 కలిసేటువంటి ఈ పాయింట్ ని
మనము దీని ఏమంటున్నాం, ఇంటర్సెక్ట్ పాయింట్ అనేసి అంటున్నాం. ఇంటర్సెక్ట్ పాయింట్ అంటే ఇక్కడ రెండు లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనే కలుసుకునేటువంటి ప్లేస్ ని మనం ఏమంటున్నాం అంటే ఆరిజిన్ అని అంటాం, మూల బిందువు అంటాం. నెక్స్ట్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ ఏవైతే మనం లైన్స్ తీసుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్ లైన్స్ ని 4 కోఆర్డినేట్స్ గా డివైడ్ చేయొచ్చు. 4 కోఆర్డినేట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఈ 4 కోఆర్డినేట్స్ కి ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్స్ అని డివైడ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ క్వాడ్రెంట్ ప్లస్ ప్లస్ ఉంటుంది, సెకండ్ మైనస్ ప్లస్ ఉంటుంది, నెక్స్ట్ మైనస్ మైనస్ థర్డ్ క్వాడ్రెంట్, ప్లస్ మైనస్ అనేది ఫోర్త్ క్వాడ్రెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటే వీటిల్లో ఎక్కడైనా సరే 4 క్వాడ్రెంట్స్ లో ఎక్కడైనా ఒక పాయింట్ అనేది తీసుకున్నాం. పాయింట్ ని P ఆఫ్ X, Y అనేది చెప్తాం. ఇలాగా ఒక సెట్ గా 2 పాయింట్స్ ఒక సెట్ గా రాయడాన్ని ఏమంటున్నాం అంటే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటాం. అంటే రెండు బిందువుల ఇక్కడ ఉన్నటువంటి రెండు బిందువుల్ని వరుసగా ఇలా రాయడాన్ని మనం ఏమంటున్నాం ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటున్నాం. నెక్స్ట్ అబ్సిసా అంటే ఇందులో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్స్ ని, మొదటి మూలకాన్ని, మొదట ఈ ఆర్డర్ ఆఫ్ పెయిర్ లో మొదట ఉన్నటువంటి దాన్ని అబ్సిసా అంటాం. దానికి మరొక పేరు ఎక్స్ కోఆర్డినేట్ అని. నెక్స్ట్ ఆర్డినేట్ అంటే సెకండ్ ఎలిమెంట్ ని ఆర్డినేట్ అని, దానికి వై కోఆర్డినేట్ అనేసి మరొక పేరు. అంటే మనం వీటి ద్వారా కోఆర్డినేట్ జామెట్రీలో, నిరూపక జామితిలో ఉన్నటువంటి బేసిక్స్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. నిరూపక జామితి అనేసి అంటాం. కోఆర్డినేట్ జామెట్రీని నిరూపక జామితి అనేసి అంటాం. ఇందులో ఉన్నటువంటివి పాయింట్స్ గురించి ఇంపార్టెంట్ ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. యాక్సిస్ అన్నటువంటి యాక్సిస్ అనేది ప్రోనల్ అవుతుంది, ఇది సింగులర్ అవుతుంది. యాక్సిస్ అంటే 2 లైన్స్ అనేది, 2 లైన్స్ అనేసి అంటే 2 లైన్స్ అనేది ఉంటుంది. ఏది ఎక్స్ 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 డాష్, అలాగే వై 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 డాష్ అనే 2 లైన్స్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే 2 లైన్స్ ఉంటాయి. యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే 1 లైన్, వై యాక్సిస్ అంటే మరొక లైన్. అంటే యాక్సిస్ అంటే 1 లైన్ అనేసి, 1 లైన్ ఏమంటున్నాం యాక్సిస్ అని, యాక్స్ అనేసి ఎక్స్ యాక్స్ వై యాక్స్ అనేసి అంటాం. అలాగే యాక్సిస్ అంటే 2 లైన్స్ అనేసి అర్థం. అంటే ఇది ప్లూరల్, ఇది సింగులర్, గుర్తుపెట్టుకోవాలి. స్పెల్లింగ్ అనేది ఈడ ఐ మాత్రం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ డాష్, వై డాష్ ను కోఆర్డినేట్ యాక్సిస్ అనేసి అంటాం. నెక్స్ట్ ఆరిజిన్ అంటే ఇక్కడ 2 లైన్స్ ఏవైతే ఇంటర్సెక్ట్ లైన్స్ అయితే ఉన్నాయో, ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఆరిజిన్ అనేసి అంటాం, దాన్ని మూల బిందువు అనేసి అంటాం. దీన్ని క్యాపిటల్ ఓతో చూపిస్తాం. నెక్స్ట్ క్వాడ్రెంట్ అంటే ఇది వచ్చి ఆర్డినేట్ అయితే ఇది క్వాడ్రెంట్ అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని 4 కోఆర్డినేట్ గా డివైడ్ చేసాం. ఈ క్వాడ్రెంట్ లో ఏదైనా ఒక బిందు తీసుకున్నాం అంటే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అన్నటువంటి దాన్ని జనరల్ గా P ఆఫ్ X, Y చేత చెప్తాం. ఈ జనరల్ గా చెప్పేటువంటి పాయింట్ ఏది ఆర్డర్ ఆఫ్ పెయిర్ కి జనరల్ పాయింట్ ఏమవుతుంది P X, Y అంటాం. ఇక్కడ కామా అనేది లేకపోతే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అవ్వదు. P ఆఫ్ X, Y అన్నటువంటి దీన్ని ఆర్డర్ ఆఫ్ పెయిర్ అనేసి అంటాం. ఇది జనరల్ ఆర్డర్ ఆఫ్ పెయిర్ అయితే ఈ పాయింట్ ఎక్కడో ఒక చోట ఉంది. ఎక్కడుందంటే ఫస్ట్ క్వాడ్రెంట్ లో గాని ఉంటే P ఆఫ్ X, Y అనేది అవుతుంది. P ఆఫ్ X, Y అవుతుంది. అదే సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంటే అదేమవుతుందంటే P ఆఫ్ -X, Y అనేది అవుతుంది. P ఆఫ్ -X, Y అవుతుంది. అలాగే థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటే ఇది వచ్చి సెకండ్ క్వాడ్రెంట్, ఇది వచ్చి థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటే రెండు నెగిటివ్ P ఆఫ్ -X, -Y అవుతుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రెంట్ లో గాని ఉంటే P ఆఫ్ X, -Y ఉంటుంది. అంటే Y అనేది నెగిటివ్ ఉంటుంది, X అనేది పాజిటివ్ గా ఉంటుంది.
దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఒక బిందువు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ ఫియర్ని బట్టి ఎక్కడ ఉంటుంది అని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది బాగా అర్థమైనట్టు ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటాం అంటే ఎక్స్ నిరూపకం అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ అంటే నిరూపకం, ఎక్స్ నిరూపకం అనేసి అంటాం. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వై నిరూపకం అంటాం. ఎక్స్ నిరూపకం, వై నిరూపకం. ఆర్డర్ ఆఫ్ పెయిర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని ఎక్స్ కోఆర్డినేట్ లేదా అబ్సిసా అనేసి అంటాం. నెక్స్ట్ వై నిరూపకాన్ని ఏమంటున్నా అంటే ఆర్డినేట్ అంటాం. ఆర్డినేట్ లేదా వై కోఆర్డినేట్ అనేసి, వై కోఆర్డినేట్ కానీ వై ఆర్డినేట్ అని. ఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ అనేసి, అబ్సిసా అంటే ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ నిరూపకం, వై నిరూపకం ఇలాగా పిలుస్తాం. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే పాయింట్ అనేది ఏ క్వాడ్రంట్ లో ఉన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈ నేమ్స్ అనేది ఏది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ ని కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ ఒకదాని ఎక్స్ ఎక్స్ డాష్ ని ఎక్స్ యాక్సిస్ అంటాం. అలాగే వై వై డాష్ ని వై యాక్సిస్ అంటాం. రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ ఆరిజిన్ అంటే ఈ రెండు సెంటర్ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆరిజిన్ అంటాం. దాన్ని ఓ అనే దాని లెటర్ క్యాపిటల్ ఓతో చూపిస్తాం. నెక్స్ట్ క్వాడ్రెంట్ అంటే మనకి ఇచ్చినటువంటి టోటల్ కోఆర్డినేట్ ని 4 క్వాడ్రెంట్ గా డివైడ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కోఆర్డినేట్ ని 4 క్వాడ్రెంట్ గా డివైడ్ చేస్తాం. 4 క్వాడ్రెంట్లు ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ అని డివైడ్ చేస్తాం. పాయింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 పాజిటివ్, ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్, వై అనేది పాజిటివ్. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ అనేది నెగిటివ్, వై అనేది కూడా నెగిటివ్. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ పాజిటివ్, వై అనేది నెగిటివ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఇయర్ అంటే పి ఆఫ్ ఎక్స్ వైనే ఆర్డర్ ఆఫ్ ఇయర్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అబ్సిసా అనేసి అంటే ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ నిరూపకం అని. ఆర్డినేట్ అంటే వై నిరూపకము లేదా ఎక్స్ కోఆర్డినేటర్ అనేసి అంటాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ నిరూపక జ్యామితిలో ఒక పార్ట్. ఇవి రాకుండా ఇవి నేర్చుకోవడం అంటే కొద్దిగా చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈ వర్డ్స్ అనేది తెలియాలి. నెక్స్ట్ ఒకవేళ సెగ్మెంట్ లైన్ ఇస్తే అంటే 2 పాయింట్స్, సెగ్మెంట్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ని సెగ్మెంట్ లైన్ అనేసి అంటాం. ఆ సెగ్మెంట్ లైన్ ని లెంత్ ఎలా కనుక్కోవాలి, దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏందనేసి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది, అంటే నిరూపక జ్యామితి కోఆర్డినేట్ జియోమెట్రీలో మనము ఏదైతే లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది గీస్తాం కదా, అందులో పాయింట్ అనేది పి ఆఫ్ ఎక్స్ వై అనేటువంటిది తీసుకుంటాం. ఇందులో ఎక్స్ వై అనేటువంటి తీసుకున్నప్పుడు మనం పాజిటివ్ అయితే ఎక్కడ, నెగిటివ్ ఎక్కడ అనేసి మనం ఐడెంటిటీ అనేది చేయడం జరిగింది. అయితే ఒకటి మిస్ అయింది ఏంటంటే ఎక్స్ అనేది 0 అయితే అంటే పి ఆఫ్ 0, వై అనేది ఉంటే పి ఆఫ్ 0, వై, ఎక్స్ అనేది 0 కదా, వై అనేది ఉన్నది, ఎక్స్ అనేది 0 కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే వై యాక్సిస్ పైన ఉంటుంది. ఆన్ ది వై యాక్సిస్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆన్ ది వై యాక్సిస్ పైన ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ అనేది 0 కాబట్టి వై అనేది ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ 0, 2 అనేసి అన్నాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎంత 0, ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉన్నది. వై యాక్సిస్ ఎంత 2 కాబట్టి ఇక్కడ 1, 2 అయితే 2 దగ్గర ఇక్కడ ఈ పాయింట్ అనేది ఉంటుంది. పి ఆఫ్ 0, 2 అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. అలాగే పి ఆఫ్ ఎక్స్, 0 అయితే వై అనేది 0 అయిందంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ పి ఆఫ్ 2, 0 అనేది ఉన్నది. పి ఆఫ్ 2, 0, పి ఆఫ్ 2 అంటే ఇది 1, ఇది 2 అవుతుంది. ఇక్కడ 2 వచ్చింది. ఎక్స్ యాక్సిస్ అంటే పైకి వెళ్ళాలి, ఎంత ఉందంటే 0, పైన ఏం లేదు కాబట్టి ఇక్కడే ఉండిపోతుంది పాయింట్. ఎక్స్ యాక్సిస్ అనేది ఎక్స్ ఇక్కడ ఉన్నటువంటి
ఫస్ట్ది ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ నిరూపకం అనేది 0 అయితే మనకి పాయింట్ ఎక్కడ ఉంటుందంటే వై యాక్సిస్ పైన ఉంటుంది. అలాగే వై యాక్సిస్ అంటే వై నిరూపకం 0 అయితే, వై కోఆర్డినేట్ అనేది 0 అయితే మనకు ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ లైన్ పైన ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ 0 అయితే వై పైన పాయింట్ ఉంటుంది, వై 0 అయితే ఎక్స్ పైన పాయింట్ అనేది ఉంటుంది.